ఈ భోగి, కనుమ ఇలా పండగలైతే వచ్చేస్తున్నాయి కదా! వాటిలి కోసమైతే సింపుల్ అండ్ ఈజీ రంగోలి అయితే చూసేద్దాము. చాలా బావుంటుంది. ముగ్గులు వేయడం రాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు. 11 చుక్కలు ఒకటొచ్చే వరకు సరిచుక్క చాలా అంటే చాలా బావుంటుంది. వీటిలికి కలర్స్ మంచిగా వేసుకుంటే ముగ్గనేది చాలా అందంగా కనిపిస్తది. మౌనం కూడా ఒక సమాధానం. ప్రతి మాటకి స్పందించాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మౌనం మన గౌరవాన్ని కాపాడుతుంది. మన విలువను అర్థం చేసుకోని వాళ్ళకి వివరణలు అవసరం ఉండవు. నవ్వులు నిజం చెప్పవు. నవ్వే ప్రతి ముఖం మన మంచిని కోరదు. మాటలతో కాదు, చర్యలతోనే మనుషుల్ని కొలవాలి. ఎవరైనా మాటల్లో కాదు, మాటలదేముంది ఎవరైనా చెప్తారు. మన కష్ట సమయంలో మనకి తోడుగా ఉండి సహాయం చేసేవారే మన మంచిని కోరుతున్నారని అర్థం. మన కష్టాల్లో ఉన్నప్పుడు ఉట్టి మాటలు చెప్పి అలా వెళ్తే నిజ స్వభావం కనిపిస్తుంది. మీ సమయం మీదే. ఇంత ఆలస్యమా అని మీరే ప్రశ్నించకండి. ప్రతి జీవితం ఒక ప్రత్యేక ప్రయాణం. మీ గమ్యం మీదకు మీరు వెళ్తున్నారు. వేగం కాదు ముఖ్యం. నెమ్మదైన విరామం. మన అంచనాలే బాధలకు మూలం. ఎక్కువ ఆశిస్తే ఎక్కువ బాధపడతాం. తక్కువ అంచనాలు పెట్టుకుంటే మనసు తేలికగా ఉంటుంది. జీవితం నుంచి కాదు, మన అంచనాల నుంచి సంతోషం రావాలి. కష్టాలు శత్రువులు కావు. కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు నాకు అని అనిపిస్తుంది. ఎందుకు నాకు? ఎందుకు ప్రతిసారి నాకు? అని అనిపిస్తుంది. కానీ అదే కష్టం మిమ్మల్ని బలమైన వ్యక్తిగా మార్చే పాఠం. బాధ లేకుండా బలం రాదు. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. మీ నిజ స్వభావాన్ని అంగీకరించని వాళ్ళ కోసం మీరు మారాల్సిన అవసరం లేదు. మీరు మీలా ఉన్నప్పుడే ప్రశాంతత మొదలవుతుంది. ఆమోదం కాదు, ఆత్మగౌరవం ముఖ్యం. చిన్న ప్రయత్నాలు పెద్ద మార్పులు. రోజూ చేసే చిన్న ప్రయత్నాలే కాలక్రమంలో పెద్ద విజయాలవుతాయి. ఒక్కరోజు అద్భుతం కాదు, ప్రతిరోజు ప్రయత్నమే విజయానికి మార్గం. నెమ్మదిగా వదిలిపెట్టడం కూడా ఒక బలం. ప్రతి సంబంధం నిలబడాల్సినదే కాదు. ప్రతి విషయం మన జీవితంలో ఉండాల్సిందే కాదు. మన శక్తిని తగ్గించే వాటిని విడిచిపెట్టడమే మన ఎదుగుదలకు మొదటి అడుగు. దయ బలహీనత కాదు. జీవితం కఠినంగా ఉన్నా దయను కోల్పోకండి. దయగా ఉండడం మన విలువను తగ్గించదు, మన మనసును పెంచుతుంది. ఈరోజు మీ పరిస్థితి మీ శాశ్వత స్థితి కాదు. మీరు ఇంకా నేర్చుకుంటున్నారు, ఇంకా ఎదుగుతున్నారు. మీ జీవితం ఇంకా చాలా అధ్యాయాలు రాయాల్సి ఉన్నాయి. ముగింపు. జీవితం పరిపూర్ణం కావాల్సిన అవసరం లేదు. సజాగ్రత్తగా జీవించడమే అసలైన విజయం. మీరు మీ ప్రయాణంలో ఉన్నారు, అది చాలు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.